హలో ర్యాంకర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ డిస్కషన్ వచ్చేసి మామూలుగా అయితే పవర్ క్యాల్కులేషన్స్. సో పవర్ క్యాల్కులేషన్స్ కంటే ముందు వీటి గురించి చూద్దాం. ఏంటివి? యావరేజ్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ పీరియాడిక్ సిగ్నల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియాడిక్ సిగ్నల్ అంటే ఏంటిది? సో అందరికి తెలిసి ఉంటుంది పీరియాడిక్ సిగ్నల్ అంటే. అయినా జస్ట్ రివిజన్ కోసం, ఏ సిగ్నల్ విచ్ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎ స్పెసిఫిక్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ పీరియాడిక్ సిగ్నల్. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలా, ఇలా ఒక సైనసాయిడల్ తీసుకుంటే 0t ఉందనుకోండి. సో 0 to t వరకు ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యి మళ్ళీ అదే ప్యాటర్న్ రిపీట్ అవుతా ఉంది చూడండి. మళ్ళీ t to 2t వరకు ఉంటుంది. సో ఇలా ఏ సిగ్నల్ అయితే దాని ప్యాటర్న్ స్పెసిఫిక్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ వెళ్తుందో దాన్ని ఏమంటామరా అంటే పీరియాడిక్ సిగ్నల్ అంటాం. సో ఇప్పుడు ఏంటిది మనం కనుక్కోవాల్సింది? యావరేజ్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ ఆఫ్ పీరియాడిక్ సిగ్నల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకున్నాం? ఓకే, ఎక్స్ ఆఫ్ టీ అనేది ఒక పీరియాడిక్ సిగ్నల్ అనుకోండి విత్ పీరియడ్ టీ. అలాంటప్పుడు యావరేజ్ వాల్యూ ఎట్లా క్యాల్కులేట్ చేస్తాంరా అంటే 1/t ఇంటిగ్రల్ 0 to capital T. ఎందుకు క్యాపిటల్ టీ తీసుకుంటున్నాం? బికాస్ పీరియడ్ టీ అని ఇచ్చింది కాబట్టి. 1/t ఇంటిగ్రల్ 0 to capital T x of t dt. దీన్ని ఏమంటామయ్యా అంటే యావరేజ్ వాల్యూ అంటాం ఆ పీరియాడిక్ సిగ్నల్ కి. సో దీన్ని సింపుల్ గా ఎట్లా రాయొచ్చు? ఈ క్యాపిటల్ టీ అంటే ఏంటి? నథింగ్ బట్ పీరియడే కదా, పీరియాడిక్ సిగ్నల్ యొక్క పీరియడ్. సో డినామినేటర్ లో పీరియడ్ రాసేసి ఇంటిగ్రల్ 0 to t x of t dt అంటే ఏమంటాం? ఏరియా ఓవర్ దట్ పీరియడ్. సో యావరేజ్ వాల్యూని ఇంకో విధంగా ఎట్లా రాయొచ్చు? ఏరియా ఓవర్ పీరియడ్ డివైడెడ్ బై పీరియడ్ రాయొచ్చు. ఎగ్జాంపుల్లో ఇంకా క్లారిటీ వస్తుందండి. నెక్స్ట్ ఏముంది? ఆర్ఎంఎస్ వాల్యూ. సో ఆర్ఎంఎస్ వాల్యూ ఏంటిదిరా అంటే ఫార్ములా 1/t ఇంటిగ్రల్ 0 to t x² of t dt. మళ్ళీ ఈ హోల్ మొత్తానికి రూట్ చేస్తాం. సో ఆర్ఎంఎస్ అంటే తెలుసు కదా, ఫుల్ ఫామ్ రూట్ మీన్ స్క్వేర్. రూట్ మీన్ స్క్వేర్. సో రూట్ మీన్ స్క్వేర్ కాబట్టి 1/t ఇంటిగ్రల్ 0 to t x² of t dt మళ్ళీ హోల్ కి రూట్ చేస్తాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇంతవరకు మాట్లాడుకున్న డిస్కషన్ మీద. సో ఏమిచ్చిన, ఇట్లా ఒక పీరియాడిక్ సిగ్నల్ ఉంది. పీరియాడిక్ ఎందుకంటున్నా, దీని ప్యాటర్న్ చూడండి రిపీట్ అవుతా వచ్చింది ఓవర్ ఇంటర్వల్ ఆఫ్ క్యాపిటల్ టీ. సో క్యాపిటల్ టీ వరకు ఒక ప్యాటర్న్, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 2t వరకు సేమ్ ప్యాటర్న్, ఇట్లా ఇన్ఫినిటీ వరకు వెళ్తా ఉంది ఒక పీరియాడిక్ సిగ్నల్. సో ఈ పీరియాడిక్ సిగ్నల్ కి ఏమన్నాడు? యావరేజ్ వాల్యూ కనుక్కో అన్నాడు. సో యావరేజ్ వాల్యూ మనకి ఏముంది? ఫార్ములా 1/t. టీఏ ఎందుకంటే పీరియడ్ వచ్చేసి టీ కాబట్టి ఇంటిగ్రల్ 0 to డైరెక్ట్ గా 0 to క్యాపిటల్ టీ రాయండి. నేను 2 పార్ట్స్ లో డివైడ్ అయింది కాబట్టి ఇంటర్వెల్ నేను కూడా ఇక్కడ 2 పార్ట్స్ లో డివైడ్ చేసుకుంటా. 0 to t/2 x of t dt ప్లస్ ఈ 1/t మొత్తానికి కామన్ కదా, t/2 to t x of t dt. సో ఇప్పుడు ఏముంది? 1/t ఇంటిగ్రల్ 0 to t/2 x of t అంటే ఎంత? 0 to t/2 వరకు x of t ఎంత ఉంది? దీని మ్యాగ్నిట్యూడ్ క్యాపిటల్ ఏ ప్లస్ t/2 to t కి మ్యాగ్నిట్యూడ్ ఏముంది? t/2 to t కి మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది? -a ఉంది చూడండి. సో ఇక్కడ -a dt. ఇప్పుడు ఏమొస్తుంది అంటే 1/t a ఇంటూ t/2, ఇక్కడ -a ఇంటూ t/2. సో a ఇంటూ t/2 -a ఇంటూ t/2 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది? 0 వచ్చేసింది. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు? ప్లస్ సరిపోలేదు, ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కో అన్నాడు. సో నేను ఆర్ఎంఎస్ వాల్యూ కంటే ఫస్ట్ ఆర్ఎంఎస్ స్క్వేర్ కనుక్కుంటా. ఎందుకు? 1/t ఇంటిగ్రల్ 0 to t x² of t dt. సో ఇదేంటిది? ఆర్ఎంఎస్ స్క్వేర్. సింపుల్ ఆర్ఎంఎస్ అయితే దీనికి మళ్ళీ 1/2 చేయాల్సింది. మనకు కావాల్సిన ఆర్ఎంఎస్. ఫస్ట్ ఆర్ఎంఎస్ స్క్వేర్ కనుక్కున్నాం. సో 1/t ఇంటిగ్రల్ 0 to t/2 ఏముంది? x of t అంటే a. సో x² of t a² అవుతుంది. మళ్ళీ t/2 to t a² dt. సో ఇది సింప్లిఫై చేస్తే 1/t ఇంటూ a² ఇంటూ t/2 ప్లస్ a² ఇంటూ t/2 వస్తుంది కాబట్టి a² ఇంటూ t వస్తుంది. క్యాన్సల్ అయితే ఎంత మిగులుతుంది? a². కానీ ఇది ఏం వాల్యూ మనకి? x ఆర్ఎంఎస్ స్క్వేర్ యొక్క వాల్యూ a².
మనకు కావాల్సింది ఓన్లీ ఎక్స్ఆర్ఎంఎస్ కాబట్టి దాన్ని ఏం రాస్తాం, దీనికి స్క్వేర్ రూట్ అంటే ఏ రాసేస్తాం. యావరేజ్ వాల్యూ ఎంత, 0. సో ఇది ఈ ఇచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్. ఇప్పుడు నెక్స్ట్లోకి వెళ్దాం, నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ ఏమి ఇన్నాడు, నోట్స్ ఇచ్చినాడు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ 1 ఏమి ఇచ్చినాడంటే ద యావరేజ్ వాల్యూ ఆఫ్ సైన్ అండ్ కొసైన్ సిగ్నల్ ఆఫ్ ఎనీ ఫేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 0. సో ఇక్కడ సైన్ అండ్ కొసైన్ పీరియాడిక్ సిగ్నల్స్, ఆటోమేటిక్ గా సైన్ అన్న కొసైన్ అన్న పీరియాడిక్ కాబట్టి నేను మళ్ళీ రాయాలి, సర్లేండి మళ్ళీ పీరియాడిక్ అనే రాయండి, పర్టికులర్ గా ఉంటాం. ఏమన్నాడు, ద యావరేజ్ వాల్యూ ఆఫ్ సైన్ అండ్ కొసైన్ పీరియాడిక్ సిగ్నల్ ఆఫ్ ఎనీ ఫేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 0 అన్నాడు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఏమన్నాడు, ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ సైన్ అండ్ కొసైన్ పీరియాడిక్ సిగ్నల్స్ ఆఫ్ ఎనీ ఫేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ మాక్సిమం వాల్యూ డివైడెడ్ బై √2. సో ఈ నోట్స్ ఒక ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఏమన్నాడు, ఐ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 3 + 4√2 cos of 100t plus 10 degrees plus 5√2 sin of 200t plus 10 degrees ఆంపియర్స్ ఇచ్చిండు. కరెంట్ ఇచ్చినాడు. సో ఏసీ కరెంట్ సోర్స్ ఇస్తే టైం వేరింగ్, యావరేజ్ వాల్యూ కనుక్కో అన్నాడు. సో ఇలా అన్నప్పుడు మనం పైన నోట్స్ లో ఏం మాట్లాడుకున్నాం, యావరేజ్ వాల్యూ ఆఫ్ సైన్ గానీ కొసైన్ గానీ ఏ ఫేజ్ అన్నా గానీ ఏ ఫ్రీక్వెన్సీ అన్నా గానీ, ఫేజ్ అంటే ఇది, ఫ్రీక్వెన్సీ అంటే ఇది. సో ఇది ఒమేగా, ఇది ఒమేగా 5. సో ఈ రెండిటికి ఏమైపోతుంది, యావరేజ్ వాల్యూ 0 + 0. సో మిగిలింది ఎంత, 3. సో దీని యావరేజ్ వాల్యూ ఎంత అంటే 3. సో సింపుల్ గా ఏం చేస్తామంటే ఇలాంటి ఫార్మ్స్ లో ఏమన్నా ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఐ యావరేజ్ ఏమైతుందిరా అంటే ఐడిసి అయిపోతుంది. సో ఇవి రెండు ఏసీ సోర్సులు, ఇది ఒక్కటి డిసి వాల్యూ. సో ఐ యావరేజ్ ఇస్ నథింగ్ బట్ ఐడిసి. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏముంది మనకి, ఐఆర్ఎంఎస్ ఇస్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ దీనికి స్క్వేర్ ఎంత, మీన్ స్క్వేర్ 3² ప్లస్ దీనికి ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ డివైడెడ్ బై √2. సో దీనికి మాక్సిమం వాల్యూ ఏంటిది, ఇదే కదా. సో 4√2 డివైడెడ్ బై √2 హోల్ స్క్వేర్ ప్లస్ దీనికి మాక్సిమం వాల్యూ 5√2 డివైడెడ్ బై √2 హోల్ స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేస్తే రూట్ ఆఫ్ √2 పోయింది. 3² + 4² అంటే 25 అంటే √50 వచ్చింది. ఐఆర్ఎంఎస్ వాల్యూ √50 ఆంపియర్స్, ఐడిసి 3 ఆంపియర్స్. సో ఇది మనకి సైనోసాయిడల్ కానీ కొసైనోసాయిడల్ కానీ సిగ్నల్స్ ఉన్నప్పుడు యావరేజ్ ఎట్లా కనుక్కుంటాం, ఆర్ఎంఎస్ వాల్యూ ఎట్లా కనుక్కుంటాం అన్నదానికి ఒక ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ నోట్ 2 చూడండి. నోట్ 2 లో ఏమంటున్నాడు అంటే when same frequency are present, first do simplification and later go for RMS calculations. సో ఏమంటున్నాడంటే ఇట్లా సైనోసాయిడల్ కానీ కొసైనోసాయిడల్ కానీ సిగ్నల్స్ రెండు ఉండి ఆ రెండింటికి ఫ్రీక్వెన్సీ సేమ్ ఉన్నప్పుడు ఓన్లీ యావరేజ్ వాల్యూ ఎందుకు, ఓన్లీ ఆర్ఎంఎస్ వాల్యూ ఎందుకు, యావరేజ్ వాల్యూ డైరెక్ట్ 0 అయిపోతుంది సైనోసాయిడల్ కానీ కొసైనోసాయిడల్ కానీ. సో ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రీక్వెన్సీ సేమ్ ఉన్నప్పుడు సింప్లిఫై చేసి తర్వాత ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కో అన్నాడు. మళ్ళీ ఎగ్జాంపుల్ చూడండి, క్లారిటీ వస్తుంది. సో దీనికి ఆర్ఎంఎస్, సో ఫస్ట్ యావరేజ్ వాల్యూ ఎంత, దీనికి వి యావరేజ్ ఇస్ ఈక్వల్స్ టు నథింగ్ బట్ విడిసి, డిసి ఎంత 2. సో 2 వోల్ట్స్ యావరేజ్ వాల్యూ. ఇప్పుడు ఆర్ఎంఎస్ లోకి వద్దాం. ఇక్కడ ఒమేగా ఎంత ఉంది, 10 ఉంది. ఇక్కడ ఒమేగా ఎంత ఉంది, 10 ఉంది. ఫ్రీక్వెన్సీస్ సేమ్ ఉన్నప్పుడు సింప్లిఫై చేసుకుందాం. వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 2 - 3√2. ఇప్పుడు కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ, కాస్ 45 అంటే కాస్ బి కదా, 1/√2 మైనస్ సైన్ ఏ సైన్ బి అంటే సైన్ 10t ఇంటూ 1/√2 ప్లస్ 3 ఇంటూ కాస్ 10t. సింప్లిఫై చేస్తాం. ఇప్పుడు ఏమొస్తుంది, 2 - √2 క్యాన్సిల్ అవుతుంది అంటే -3 కాస్ 10t మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 3 సైన్ 10t ప్లస్ 3 కాస్ 10t. సో ఎందుకు సింప్లిఫై చేసుకోమన్నాడు అంటే సింపుల్ గా ఇక్కడ చూడండి క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయినప్పుడు వి ఆఫ్ టీ ఎంత మిగులుతుంది, 2 + 3 ఇంటూ సైన్ 10t మిగులుతుంది. సో దీనికి ఆర్ఎంఎస్ వాల్యూ ఎట్లా కనుక్కుంటాం, ఇందాక చూసినాం కదా, √2² ప్లస్
దీనికి ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత, మాక్సిమం వాల్యూ డివైడెడ్ బై √2 హోల్ స్క్వేర్. సో అది సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, √4 ప్లస్ 3/√2 హోల్ స్క్వేర్ అంటే 9/2. సో ఎంత వచ్చింది, కరెక్ట్ అనే చేసింది 4 ప్లస్ 9/2 అంతేనండి. 4 ప్లస్ 4.5 √8.5 volts. సో ఇది మొత్తం యావరేజ్ వాల్యూ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ మీద ప్రతి ఒక్క పాయింట్ డిస్కస్ చేసుకుందాం ఎగ్జాంపుల్స్తో సహా. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్లోకి. సో ఏముందయ్యా అంటే ఇదే మన మెయిన్ టాపిక్. ఏంటిది, పవర్ క్యాల్కులేషన్స్. సో పవర్ క్యాల్కులేటర్ ఎన్ని విధాలుగా చేస్తాంరా అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ పవర్ క్యాల్కులేట్ చేస్తామయ్యా అంటే 3 టైప్స్. ఏంటివి, యావరేజ్ పవర్, రియాక్టివ్ పవర్, కాంప్లెక్స్ పవర్. సో ఎక్కడైనా సరే ఏసీ అనాలిసిస్ లో ఈ 3 పవర్స్ క్యాల్కులేట్ చేస్తాం. యావరేజ్ పవర్ ని దేంతో డినోట్ చేస్తాం, P తో. రియాక్టివ్ పవర్ ని Q తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ కాంప్లెక్స్ పవర్ ని S తో డినోట్ చేస్తాం. సో దీన్ని కాంప్లెక్స్ పవర్ అని ఎందుకు అంటున్నామంటే ఇది చూడండి, దీని ఫామ్ ఎట్లుంది, యావరేజ్ పవర్ ప్లస్ J ఇంటూ రియాక్టివ్ పవర్ ఫామ్ లో ఉంది. సో ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ ఫామ్ లో ఉంది కాబట్టి దీంతో వచ్చే పవర్ ని ఏమంటామయ్యా అంటే కాంప్లెక్స్ పవర్ అంటాం. సో ఈ 3 టైప్స్ ఆఫ్ పవర్ క్యాల్కులేట్ చేస్తాం. సో ఈ పవర్ క్యాల్కులేషన్స్ లో మళ్ళీ డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. సో ఆ కేసెస్ డిస్కస్ చేసుకొని ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. సో ఫస్ట్ కేసు చూడండి, ఏమన్నాడు, సపోజ్ ఇట్లుంది అనుకోండి, V of t అంటే వోల్టేజ్ ఇచ్చినాడు. V of t = Vm ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఆల్ఫా వోల్ట్స్ ఇచ్చినాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, కరెంట్ ఇచ్చినాడు. కరెంట్ ఎట్లా ఇచ్చినాడు, I of t = Im ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ బీటా యాంపియర్స్ ఇచ్చినాడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫై = ఎంత అంటే ఈ రెండిటికి ఫేజెస్ ఉన్నాయి కదా, ఆల్ఫా అండ్ బీటా. ఆల్ఫా మైనస్ బీటా అని ఏమంటామంటే ఫై అంటాం. సో ఇప్పుడు యావరేజ్ పవర్ ఎంత అవుతుంది, ఈ ఫామ్ లో ఉన్నప్పుడు VRMS ఇంటూ IRMS ఇంటూ cos φ అవుతుంది. ఫై అంటే ఇక్కడ వస్తుంది కదా, ఆల్ఫా మైనస్ బీటా. సో దీని యూనిట్స్ ఎంత, వాట్స్. నెక్స్ట్ రియాక్టివ్ పవర్ Q = సేమ్ మళ్ళీ VRMS ఇంటూ IRMS ఇంటూ సైన్ ఫై. ఫై అంటే ఆల్ఫా మైనస్ బీటా. దీని యూనిట్స్ ఏంటివయ్యా అంటే వోల్ట్ యాంపియర్ రియాక్టివ్. నెక్స్ట్ ఎస్ అంటే ఏంటి, సింపుల్ గా VRMS ఇంటూ IRMS. దీని యూనిట్స్ ఏంటివయ్యా అంటే వోల్ట్ యాంపియర్స్. సో ఇది ఫస్ట్ కేసులో పవర్స్ క్యాల్కులేట్ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఏమన్నాడు, V of t ఇచ్చినాడు, I of t ఇచ్చినాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది, ఆల్ఫా = ఎంత ఉంది, 10, బీటా -20. సో ఫై ఏమైతుంది, ఆల్ఫా మైనస్ బీటా కదా, సో ఏమైంది 30 degrees అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తావు, VRMS కనుక్కో. VRMS అంటే తెలుసు కదా, ఒక సైనోసాయిడల్ కానీ కొసైనోసాయిడల్ కానీ RMS వాల్యూ అంటే ఎంత, మాక్సిమం వాల్యూ డివైడెడ్ బై √2, 160 డివైడెడ్ బై √2. IRMS అంటే ఎంత, మాక్సిమం వాల్యూ డివైడెడ్ బై √2, సో 5/√2. సో VRMS ఉంది, IRMS ఉంది, 5 ఉంది. ఇంకేముంది, పవర్స్ క్యాల్కులేట్ చేసేయండి. సో P = 160/√2 ఇంటూ 5/√2 ఇంటూ cos φ కదా, సో cos 30 ఎంత, √3/2 అంతే కదా. సో √2 ఇంటూ √2 2 ఇంటూ 2 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 40 టైమ్స్. సో 200√3 వాట్స్. నెక్స్ట్ సెకండ్ ఏముంది, Q కనుక్కోవాలి. సేమ్ VRMS ఇంటూ IRMS ఇంటూ సైన్ ఫై. సో 160/√2 ఇంటూ 5/√2 ఇంటూ 1/2. మళ్ళీ 4 ఎట్లా పోతుంది, 40 టైమ్స్. ఏమొచ్చింది, 200 వోల్ట్ యాంపియర్ రియాక్టివ్. నెక్స్ట్ థర్డ్, S = ఏముంది, VRMS ఇంటూ IRMS కదా, సో 160/√2 ఇంటూ 5/√2, 280 అంటే ఎంత వచ్చింది, 400 వోల్ట్ యాంపియర్స్ వచ్చింది. సో ఈ విధంగా కనుక్కుంటాం ఎప్పుడు ఈ పవర్ క్యాల్కులేషన్స్ అన్ని వోల్టేజ్ అండ్ కరెంట్ ఇచ్చినప్పుడు. సో ఇదంతా కేస్ 1లోకి వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ ఎట్లున్నాయి మనకి వోల్టేజ్ ఫేజార్ అండ్ కరెంట్ ఫేజార్ ఇన్ ఫేజార్ ఫామ్ లో ఉన్నాయి. ఫేజార్ ఫామ్, పోలార్ ఫామ్. సో నిన్న చూసినాం కదా ఫార్మ్స్ ఆఫ్ ఫేజార్ ఏంటివి, ఎక్స్పోనెన్షియల్, పోలార్ అండ్ రెక్టాంగులర్. సో ఈ ఫార్మ్స్ ఏంటివి అంటే పోలార్ ఫార్మ్స్ లో ఉన్నాయి. పోలార్ ఫార్మ్స్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా
విఆర్ఎంఎస్ ఎంత అవుతుంది 10 అయిపోతుంది, ఐఆర్ఎంఎస్ ఎంత అవుతుంది 2 అయిపోతుంది. మీరు పొరపాటున 10/√2 2/√2 వేయకూడదు. ఎందుకు ఇట్లా డైరెక్ట్గా ఆర్ఎంఎస్ వాల్యూస్ అని తీసుకుంటున్నాము, మ్యాక్సిమం వాల్యూ √2 ఎందుకు తీసుకోవట్లేదంటే ఇక్కడ పోలార్ ఫార్మ్స్లో ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆర్ఎంఎస్ మీటర్స్తో మెజర్ చేసింటాం. సో డైరెక్ట్ ఆర్ఎంఎస్ వాల్యూసే ఇచ్చేస్తాడు. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్, దానికోసమే ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏముంది మొత్తం సేమ్ 5 ఏమొస్తుంది ఆల్ఫా మైనస్ బీటా మళ్ళీ 13. ఇప్పుడు మళ్ళీ సేమ్ చేసేయండి, మీరే చేయండి. ఇంకా విఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ ఇంటూ కాస్ 5. సో క్యూ అంటే ఫార్ములా తెలుసు కదా, నెక్స్ట్ S6 ఫార్ములా తెలుసు, మీరే చేసి ఆన్సర్లు కామెంట్ చేయండి. సో ఈ పవర్ క్యాలిక్యులేషన్స్ మొత్తం దేనికి రా అంటే ఫస్ట్ కేస్కి. నెక్స్ట్ ఏం చేస్తాం, సెకండ్ కేసులోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, సెకండ్ కేసు ఏముందంటే ఇంపిడెన్స్ ఇచ్చింటాడు. సో Z=R+R-jX. సో ఇది రియాక్టెన్స్ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, కరెంట్ ఇచ్చినాడు. I(t) Im × sin of ωt + బీటా ఇచ్చినాడు. ఇప్పుడు మనకు 3 పవర్స్ ఏ విధంగా ఉంటాయి ఫార్ములాస్ అంటే తెలిసిందే కదా, బేసిక్స్ నుంచి చూస్తున్నాం. P = IRMS² × R, నెక్స్ట్ Q = IRMS² × X, S IRMS² × Z. సో మనం S ఎట్లా క్యాల్కులేట్ చేసేస్తాం, నేను S అంటే ఏమన్నా స్టార్టింగ్ లోనే P + JQ అన్నా కదా. సో S కనుక్కోవాలంటే ఏముంది, దీనికి మ్యాగ్నిట్యూడ్ ఏముంది, సింపుల్ గా P² + Q². దీనికి యాంగిల్ ఏమైతుంది, 5 tan inverse of Q/P. సో S డైరెక్ట్ గా ఈ విధంగా కనుక్కుంటాం. సో ఇది సెకండ్ కేస్ కి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఏమి ఇచ్చినాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ I(t) = 5√2 cos 2t అన్నాడు. Z R 3 + J × 1/3 ఇచ్చిండు. సో ఇప్పుడు మనకి ఏముంది, R 3 ohms, X 1/3 ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ పవర్ కనుక్కుందాం. యావరేజ్ పవర్ అంటే IRMS² × X. IRMS² అంటే ఎంత, 5√2 / √2² ఇంటూ X అంటే ఎంత, 1/3. సో దీని నుంచి ఏమొస్తుంది, 25/3. సో యావరేజ్ పవర్కి యూనిట్స్ ఏంటివి, వాట్స్. నెక్స్ట్ Q కనుక్కోండి. Q అంటే ఏముంది, మళ్ళీ IRMS² × X. సో IRMS² ఏమొచ్చింది, ఇంతవరకే 25 వచ్చింది. ఇంటూ సారీ ఇక్కడ ఇంటూ 3 కదా, R కదా మనకు కావాల్సింది, ఇక్కడ ఇంటూ 3 వేయాలి. సో 75 వాట్స్ వస్తుంది. సో నెక్స్ట్ IRMS² అంటే 25 ఇంటూ X అంటే ఎంత, 1/3. సో 25/3 వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్. S ఏముంది, P + JQ కదా, 75 + J × 25/3. సో √75² + 25/3 హోల్ స్క్వేర్. సో ఇది మీరు క్యాల్కులేటర్స్తో క్యాల్కులేట్ చేయండి, వోల్ట్ ఆంపియర్ దీనికి యూనిట్స్. సో ఈ విధంగా మూడింటికి కనుక్కున్నాం పవర్స్. సో 3 టైప్స్ ఆఫ్ పవర్స్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక నెట్వర్క్ ఇచ్చేసి ఏమన్నారు అంటే డిటర్మైన్ రియాక్టివ్ పవర్ అబ్జర్వ్డ్ బై సర్క్యూట్ అన్నాడు. సో దీనికి రియాక్టివ్ పవర్ కనుక్కో అన్నాడు. నేనేం చేస్తా, రియాక్టివ్ పవర్ అంటే నథింగ్ బట్ Q. సో ఇక్కడ నేను 2 కరెంట్స్ కన్సిడర్ చేసుకుంటా. లెట్ అస్ I1 I2 అనే కరెంట్స్ పోతున్నాయి అనుకోండి. సో 2 కరెంట్స్ పోతున్నప్పుడు నేనేం చేస్తా అంటే 2 రియాక్టివ్ పవర్లు కనుక్కొని దానిలోకి యాడ్ చేసేస్తే మనకు టోటల్ సర్క్యూట్ యొక్క రియాక్టివ్ పవర్ వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ ఇదేముంది, మొత్తం ప్యారలల్ నెట్వర్క్ చూడండి. సో ప్యారలల్ నెట్వర్క్ అంటే ఇక్కడ కూడా వోల్టేజ్ 100 ఉంటుంది, ఈ మొత్తానికి కూడా వోల్టేజ్ 100 ఉంటుంది. నాట్ ఫర్ ఇండివిజువల్ ఎలిమెంట్, ఈ బ్రాంచ్ కి వోల్టేజ్ 100, ఈ బ్రాంచ్ కి వోల్టేజ్ 100. I1 ఏమైతుంది, ఇక్కడ గమనించినట్లయితే వోల్టేజ్ డివైడెడ్ బై ఇంపిడెన్స్ కదా, 3 + J4. ఇదే విధంగా I2 ఏమైతుంది, వోల్టేజ్ 100, యాంగిల్ 0 కాబట్టి నేను యాంగిల్ రాయలేదు, డివైడెడ్ బై ఇంపిడెన్స్ 1 - J4 + J3 అంటే ఎంత, ఎందుకు యాడ్ చేస్తున్నా, సిరీస్లో ఉన్నాయి కాబట్టి. -J4 + J3 అంటే -J1. సో దీని నుంచి ఏం రాస్తాను నేను, I1 100 డివైడెడ్ బై పోలార్ ఫామ్లోకి మార్చేస్తాను అంతే. √25 √3² + 4² అంటే √25 అంటే 5. యాంగిల్ ఎంతో
5 వచ్చింది అనుకోండి, మనకు యాంగిల్తో అవసరం లేదు, అందుకే నేను 5 రాసేస్తున్నా. ఏముంది యాంగిల్ మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ 4/3 వచ్చింటుంది. I2 ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది 100 డివైడెడ్ బై √2 సమ్ యాంగిల్ ఆల్ఫా వచ్చింది అనుకోండి. యాంగిల్తో అవసరం లేదు కాబట్టి నేను ఇట్లా రాసుకున్నాను. మీరు కావాలంటే యాంగిల్ కూడా కనుక్కోండి. ఇప్పుడు పోలార్ ఫామ్లో ఉన్నప్పుడు IRMS 1 ఏమైంది 20 అయింది, 520s కదా, డైరెక్ట్ తీసేసుకుంటాం కదా, మళ్ళీ బై √2 వేస్తే అయిపోయా ఎత్తుంది. IRMS 2 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది డైరెక్ట్ 100 బై √2. సో ఇంతవరకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు Q1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది IRMS 1 స్క్వేర్ ఇంటూ x1 అవుతుంది. Q2 ఈజ్ ఈక్వల్స్ టు IRMS 2 స్క్వేర్ ఇంటూ x2 అవుతుంది. సో x1 అంటే ఏముంది ఇక్కడ చూడండి. సో Z1 ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది 3 + J4 కదా. సో దీని నుంచి x1 అంటే ఏమొస్తుంది 4 వస్తుంది. సో 20 స్క్వేర్ ఇంటూ 4. Z2 ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది 1 - J1 కదా. సో x2 ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే 100 బై √2 హోల్ స్క్వేర్ ఇంటూ -1 అవుతుంది. సో 20 స్క్వేర్ అంటే ఎంత 400 అంటే 1600 Q1. Q2 ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఏమైతుందబ్బా 100 × 100 డివైడెడ్ బై 2 అంటే 50 × 100. 50 × 100 అంటే ఎంత 5000 -5000. సో ఇప్పుడు ఏముంది Q ఈజ్ ఈక్వల్స్ టు Q1 + Q2. 1600 - 5000 is equals to -3400 వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్. సో ఇది దీనికి రియాక్టివ్ పవర్ టోటల్ సర్క్యూట్కి. సో ఈ విధంగా సెకండ్ కేస్ డిస్కస్ చేసుకుని దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం. ఇప్పుడేముంది లాస్ట్ కేస్ డిస్కస్ చేసుకుందాం పవర్ క్యాల్కులేషన్. సో ఏముంది సేమ్ ఇంపిడెన్స్ ఇచ్చేసినాడు R + R - jx. ఈసారి ఏమన్నాడు అంటే వోల్టేజ్ ఇచ్చినాడు. ఇంతకుముందు ఏముంది కరెంట్ ఉంది, ఇప్పుడు వోల్టేజ్ ఉంది. V(t) = Vm × sin of ωt + α ఇచ్చింది. ఇప్పుడు ఏముంది మనకు 3 టైప్స్ ఆఫ్ పవర్ కనుక్కుంటాం. సో ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటిదిరా అంటే ఇంపిడెన్స్ ఇచ్చినాడు కాబట్టి డైరెక్ట్ గా అడ్మిటెన్స్ కనుక్కుంటా. నేను ఎందుకు కనుక్కుంటా అంటే మీకు నెక్స్ట్ పాయింట్ లో అర్థమవుతుంది. సో అడ్మిటెన్స్ ఏమైతుంది 1 ఇంపిడెన్స్ కదా, అదే ఇన్వర్స్ ఆఫ్ ఇంపిడెన్స్. సో 1 R + R - jx. సో దీనికి రివర్స్ రాస్తే రెసిస్టెన్స్ కి ఇన్వర్స్ కండక్టెన్స్ ప్లస్ ఈ రియాక్టెన్స్ కి ఇన్వర్స్ ససెప్టెన్స్ వస్తుంది. బి అంటే ఏంటిదిరా అంటే ససెప్టెన్స్. ఇప్పుడు చూడండి పవర్ క్యాల్కులేషన్స్ డివైడెడ్ బై R. సో 1/R అంటే నథింగ్ బట్ G వచ్చేస్తుంది. సో VRMS² ఇంటూ G. నెక్స్ట్ Q యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది VRMS² డివైడెడ్ బై X. 1/X ఇస్ నథింగ్ బట్ B. సో VRMS² ఇంటూ B వచ్చేస్తుంది. సో ఈ విధంగా P యావరేజ్ Q యావరేజ్ కనుక్కుంటాం. యావరేజ్ పవర్ రియాక్టివ్ పవర్. సో S కావాలంటే ఏముంది P + JQ వేసి దీనికి మ్యాగ్నిట్యూడ్ తెలుసు, యాంగిల్ తెలుసు. సో ఇది థర్డ్ కేసు, ఇదే లాస్ట్ కేసు. సో దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుని ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేద్దాం. సో ఏమన్నాడు, సో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, లాస్ట్ ఎగ్జాంపుల్ ఏది తీసుకున్నానో అదే. కానీ ఇక్కడ ఏముంది వోల్టేజ్ సోర్స్ ఉంది చూడండి. సో వోల్టేజ్ సోర్స్ ఉంది, ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ P యావరేజ్ కనుక్కుందాం. అంటే ఏముంది VRMS² ఇంటూ G. నేను ఈ సర్క్యూట్ని ఏం చేస్తా అంటే సింపుల్గా ఇండివిజువల్ ఇంపిడెన్సెస్ కనుక్కుంటా ఈ రెండు బ్రాంచెస్కి. సో ఫస్ట్ బ్రాంచ్కి Z1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది 3 + J4. Z2 ఈజ్ ఈక్వల్స్ టు 1 - J1 అంతే కదా. సో దీనికి ఇండివిజువల్ ఇది ఏమైంది అడ్మిటెన్స్లో కనుక్కుంటా 1/3 + J4. నెక్స్ట్ Y2 ఈజ్ ఈక్వల్స్ టు 1/1 - J1 ఉంది. సో ఇప్పుడు టోటల్ అడ్మిటెన్స్ ఎంత అవుతుంది అంటే ఈ రెండింటి సమ్ అవుతుంది కదా 1/3 + J4 ప్లస్ 1/1 - J1. సో ఇది సింప్లిఫై చేస్తే 1 - J1 ప్లస్ 3 + J4 డివైడెడ్ బై 3 + J4 ఇంటూ 1 - J1. సో ఇది ఏమవుతుంది 4
ప్లస్ 3j డివైడెడ్ బై ఇదేమైతుంది మల్టిప్లై చేస్తే 3 ప్లస్ j4 మైనస్ 3j. సో j² మైనస్ j² అంటే ఎంత +1 అయిపోతుంది. సో +4 ఉంటుంది. ఏమైంది 4 ప్లస్ 3j డివైడెడ్ బై ఎంత ఇది 7 మైనస్ j. ఇది సింప్లిఫై చేయాలంటే చాలాసేపు పడుతుంది కాబట్టి సింపుల్గా మళ్ళీ దీనికి రేషనలైజ్ చేయాలి, ఇదంతా అవసరం లేదు. కానీ ఇక్కడ నుంచే చూడండి ఏం చేస్తామంటే y1 is equals to 1/3 ప్లస్ j4 ఉంది కదా. సో ఇంటూ 3 మైనస్ j4 డివైడెడ్ బై 3 మైనస్ j4. సో సింపుల్ ఏమొచ్చేస్తుంది 3 మైనస్ j4 డివైడెడ్ బై ఇదేమవుతుంది a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a² ప్లస్ b². సో 25 అయిపోతుంది. సో y2 is equals to సిమిలర్గా సో ఇది కూడా కరెక్టే. కానీ ఏం చేస్తాం మళ్ళీ ఇక్కడ 7 ప్లస్ j డివైడెడ్ బై 7 ప్లస్ j చేసి ఇదంతా సింప్లిఫై చేసుకోవడం చాలా టైం టేకింగ్. సింపుల్గా ఇట్లా చేసేస్తే అయిపోయిండు. నేను ఈ స్టెప్ రాంగ్ వేసిన. సో 1 మైనస్ j1 కాబట్టి దీన్ని రేషనలైజ్ చేస్తే 1 ప్లస్ j1 ఇదేమవుతుంది 1 ప్లస్ 1. సో 1 ప్లస్ j బై 2. సో ఓవరాల్ ఇప్పుడు మనకి ఏముంది y1 is equals to 3 మైనస్ j4 బై 25. y2 is equals to 1 plus j by 2. సో y is equals to y1 plus y2. సో రియల్ పార్ట్స్ యాడ్ చేసుకోండి 3 by 25 plus 1 by 2. మళ్ళీ ఇమాజినరీ పార్ట్స్ ప్లస్ j ఇంటూ 1 by 2 మైనస్ 4 by 25. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమొస్తుందయ్యా అంటే 31 డివైడెడ్ బై 50 ప్లస్ j ఇంటూ 17 డివైడెడ్ బై 50 వస్తుంది. సో మనకి ఏమొచ్చేసింది g వచ్చేసింది, b వచ్చేసింది. ఇప్పుడు ఏముంది సింపుల్గా p ఈజ్ ఈక్వల్స్ టు VRMS². సో దీనికి పోలార్ ఫామ్ కాబట్టి డైరెక్ట్ RMS వాల్యూ ఇచ్చిండు. సో 100 ఇంటూ 100 ఇంటూ g అంటే ఎంత 31 డివైడెడ్ బై 50 52. సో 200 ఇంటూ 31 అంటే ఎంత 2 ఇంటూ 31 ఇంటూ 100 62 అంటే 6200 వాట్స్ వచ్చింది యావరేజ్ పవర్. నెక్స్ట్ Q అంటే ఏముంది VRMS² ఇంటూ B కదా. ఇటు చూడండి VRMS² ఇంటూ B. సో ససెప్టెన్స్ ఎంత ఉంది 17/50 52. ఈసారి ఏమొచ్చింది Q is equals to 3400 VAR వచ్చింది. సో ఇది పవర్ క్యాల్కులేషన్స్ మీద మీకు ఐడియా వచ్చింది అనుకుంటా. ఇప్పుడు మనం డిఫరెంట్ కేసెస్ డిస్కస్ చేసుకుందాం. సో ఇంకోటి ఏంటిదిరా అంటే ఇప్పుడు ఎవరన్నా కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే మనం తీసుకున్న నెట్వర్క్స్ ఈ నెట్వర్క్ లాస్ట్ ప్రాబ్లంలో ఈ నెట్వర్క్ రెండు సేమ్ తీసుకున్నాం. ఇక్కడ ఏమొచ్చింది Q is equals to మైనస్ 3400 వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి ప్లస్ 3400 వచ్చింది. సో సైన్తో సంబంధం లేదు, మనకు జస్ట్ రియాక్టివ్ పవర్ నెగిటివ్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటిదిరా అంటే ఆ రియాక్టివ్ పవర్ అనేది కెపాసిటివ్ రియాక్టివ్ పవర్ అని దాని అర్థం. అంతే, ఇక్కడ సైన్తో మనం పట్టించుకోము. జస్ట్ కెపాసిటివ్ రియాక్టివ్ పవర్కి నెగిటివ్ సైన్ వస్తుంది అంతే. సో మీ అందరికీ ఐడియా వచ్చింది అనుకుంటా నేను ఇవాళ మాట్లాడుకున్న టాపిక్ మొత్తం. సో పవర్ క్యాల్కులేషన్స్ అనేది కొంచెం ఏసీ అనాలిసిస్లో ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి సో జాగ్రత్తగా ఇదంతా నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీ ఓన్తో ఈ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. వీడియోస్ మీకు నచ్చేటట్లయితే మీ ఫ్రెండ్స్తో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.